వెల్కమ్ టు రావుస్ కాంపిటేటివ్ అకాడమీ. ఈరోజు ఒక చిన్న టాపిక్ మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఈ పర్టికులర్ టాపిక్ అనేది రీసెంట్గా కరెంట్ అఫైర్స్లో ఉంది. మీకు స్లైడ్లో కనిపిస్తున్నటువంటి పిక్చర్ ఒకసారి చూస్తే రీసెంట్గా డిసెంబర్ 13వ తారీఖున పార్లమెంట్ దట్ ఈస్ లోక్సభలో 0 అవర్ టైం పీరియడ్లో జరిగినటువంటి సెక్యూరిటీ బ్రీచ్ గురించి మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ఎగ్జాక్ట్గా మీరు గమనిస్తే డిసెంబర్ 13వ తారీఖు 2001 సంవత్సరంలో కూడా పార్లమెంట్ పైన అటాక్ చేయడం జరిగింది. అదే తరహాలో కాకపోయినప్పటికీ కూడా పార్లమెంట్ విజిటర్స్ గ్యాలరీ నుంచి కొంతమంది వ్యక్తులు డైరెక్ట్గా లోపలికి దూకి అక్కడ కొంత హడావిడి క్రియేట్ చేసి ఈ యొక్క క్యాన్స్ అనేటువంటివి స్ప్రెడ్ చేసి ఇవన్నీ కూడా అలజడి రేకెత్తించడం జరిగింది. సో ఒక్కసారిగా భారతదేశంలో ఇలా జరగడం వల్ల దాదాపుగా ఒక 20 సంవత్సరాలు తర్వాత జరిగినటువంటి ఈ సంఘటన ఒక్కసారిగా సెక్యూరిటీ కన్సర్న్స్ అనేటువంటి రైజ్ చేయడం జరిగింది. కాకపోతే ఇక్కడ మీరు గమనిస్తే వారు ఎప్పటికీ కూడా ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఒకరికి హాని చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క చర్య చేయలేదు. ఒక ప్రొటెస్ట్లో భాగంగా ఈ యొక్క చర్య చేయడం జరిగింది. కాకపోతే సెక్యూరిటీ బ్రీచెస్ అనేటువంటి విపరీతంగా చేశారు. అసలు ఇక్కడ సమస్య ఏంటంటే పార్లమెంట్ అంతే భారతదేశంలో అత్యున్నతమైనటువంటి ఒక ఇన్స్టిట్యూషన్గా చెప్పుకునేటువంటి ఇది అంత ఈజీగా లోపలికి ఈ వ్యక్తులు ఎలా వెళ్ళారు? దాదాపుగా ఒక 4 వ్యక్తులు ఈ యొక్క సంఘటనలో డైరెక్ట్గా ఈ యొక్క పార్టిసిపేట్ చేయడం జరిగింది. మరొక వ్యక్తి ఇండైరెక్ట్గా ఉండడం జరిగింది. ఆ వ్యక్తిని గాలిస్తున్నారు. సో ఇక్కడ మీరు గమనిస్తే వీరందరూ కూడా ఆన్లైన్లో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో వేదికగా అందరూ కూడా కలవడం జరిగింది. ఈ పర్టికులర్ సంఘటన ఎందుకు చేశారు అంటే రీసెంట్గా గవర్నమెంట్ తీసుకొస్తున్నటువంటి కొన్ని చట్టాలకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పార్లమెంట్లో ఈ యొక్క ఆఘాత్యం అనేటువంటి సృష్టించడం జరిగింది. సో జరిగినటువంటి సంఘటనలో చూస్తే డైరెక్ట్గా విజిటర్స్ గ్యాలరీ నుంచి వారు ఈ యొక్క ఎంపీలు కూర్చున్నటువంటి ప్రదేశాలలోకి దూకి అక్కడ నినాదాలు చేస్తూ అంటే ఈ యొక్క నల్ల చట్టాలని లేదంటే ఈ యొక్క 3 చట్టాలు ఏవైతే ఫార్ములాస్ ఉన్నాయో వీటన్నిటిని వ్యతిరేకిస్తూ నినాదాలు చేస్తూ ఈ యొక్క గ్యాస్ అనేటువంటిది రిలీజ్ చేయడం జరిగింది. ఎవరికి కూడా ఎలాంటి హాని లేకపోయినప్పటికీ కూడా ఒక పక్క ప్రణాళికాబద్ధంగా మాత్రమే ఈ యొక్క అంశాన్ని అనేటువంటిది వాళ్ళు చేయాలనుకున్నారు. కరెక్ట్గా డిసెంబర్ 13వ తారీఖు చేయడం జరిగింది. ఇక్కడ మీరు గమనిస్తే ఆ 4 కూడా పార్టిసిపేట్ చేసింది ఎవరు అంటే వారందరూ కూడా ఒక పర్టికులర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్కి సంబంధించిన వాళ్ళు. ఆజాద్ భగత్ సింగ్ అనేటువంటి ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్కి సంబంధించినటువంటి వాళ్ళు ఇక్కడ పిక్చర్స్లో మీరు చూడవచ్చు. అండ్ ఫైనల్లీ మనకి 4 పైన ఎవరైతే ఈ పర్టికులర్ చర్యలో పాల్గొన్నారో సెక్యూరిటీ బ్రీచెస్ అనేటువంటి చేశారో వీరందరిపైన కూడా యుఏపిఏ యాక్ట్తో ప్రకారం ఐపీసీ సెక్షన్ల ప్రకారంగా కూడా ఈ యొక్క కేసులు నమోదు చేయడం జరిగింది. సాధారణంగా ఒక పబ్లిక్ సర్వెంట్ యొక్క విధులని ఆటంకం కలిగిస్తూ ఎవరైనా నిరోధించినట్టయితే వారిపైన ఐపీసీ సెక్షన్ ప్రకారం కేసులు నమోదు చేయడం జరుగుతుంది. కాకపోతే ఇక్కడ ఉద్దేశపూర్వకంగానే పార్లమెంట్లో ఒక అత్యున్నతమైనటువంటి సెక్యూరిటీ వలయం ఉన్నటువంటి పార్లమెంట్లో ఇలాంటి చర్యలు చేయడం ద్వారా వారిపైన ఈ యొక్క టెర్రరిస్ట్ యాక్టివిటీస్కి సంబంధించినటువంటి చట్టాలని ఇంపోజ్ చేసి కేసు వేయడం జరిగింది. అండ్ లోకల్లో యూఏపీఏ ఉన్నటువంటి ఈ యొక్క కోర్టు వీరికి 7 రోజుల పాటు పోలీస్ కస్టడీ అనేటువంటిది కూడా ఇవ్వడం జరిగింది. సో 15 రోజులకి అడిగినప్పటికీ కూడా 7 రోజులకి పోలీస్ కస్టడీ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఇక్కడ కాంటెక్స్ట్ మనం మాట్లాడుకునేది ఏంటంటే టెర్రర్ ఛార్జెస్ ఇన్వోక్డ్ ఇన్ పార్లమెంట్ సెక్యూరిటీ బ్రీచ్ కేస్. ఎవరైతే పార్లమెంట్లో ఈ యొక్క సంఘటనలో భాగంగా పాల్గొన్నారో వారందరిపైన కూడా కేసులు బనాయించడం జరిగింది. అంటే టెర్రరిస్ట్ యాక్టివిటీస్ సంబంధించినటువంటి కేసులు వారిపైన వేయడం జరిగింది. సెక్షన్ 16 సెక్షన్ 18 ఎక్స్క్లూజివ్గా వేయడం జరిగింది. సెక్షన్ 16 సెక్షన్ 18 ఎక్స్క్లూజివ్గా వేయడం జరిగింది. అదేవిధంగా పోలీసులు ఈ యొక్క చర్యని పక్కా ప్రణాళికాబద్ధంగా మాత్రమే వీరు చేశారు అన్నట్టుగా మనకి చెప్పడం జరిగింది. అసలు యుఏపిఏ ప్రకారం ఎవరిపైన కేసులు బనాయిస్తారంటే ఎవరైనా టెర్రరిస్ట్ కార్యకలాపాలు చేసినట్టయితే లేదంటే టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్లో సభ్యులు ఎవరైనా ఉన్నట్టయితే ఒక పర్టికులర్ ఆర్గనైజేషన్లో ఆ సభ్యత్వం ఉన్నట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ఈటీ లష్కర్ ఎ తోయిబా ఇలాంటి సంస్థల్లో ఎవరికైనా మెంబర్షిప్ ఉన్నట్టయితే వారిని కూడా టెర్రరిస్ట్గా పరిగణించి ఈ యొక్క కేసు బనాయించడం జరుగుతుంది. అండ్ ఎవరైనా టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్కి కానివ్వండి ఇలాంటి కార్యకలాపాలకి ఫండింగ్ ఇచ్చిన సపోర్ట్ చేసిన రిక్రూట్మెంట్కి సపోర్ట్ చేసిన వారందరిపైన శిక్షలు వేయడం జరుగుతుంది. వారందరిపైన ఈ యొక్క కేసులు బనాయించడం జరుగుతుంది. సో ఓవరాల్గా మీరు గమనిస్తే అసలు ఇంత చేసినటువంటి వీరు ఎలా పార్లమెంట్ విజిటర్స్ గ్యాలరీలోకి ఎంటర్ అయ్యారు? సాధారణంగా పార్లమెంట్ కార్యకలాపాలు జరిగేటప్పుడు లోపల కూర్చొని వీక్షించడం కోసం ఈ యొక్క విజిటర్ పాసెస్ అనేటువంటి ఇస్తారు. అసలు విజిటర్ పాసెస్ ఎలా వస్తాయి అంటే మనము
ఎవరికి ఏ పర్టికులర్ కాన్స్టిట్యుయెన్సీ ఎంపీ అయితే ఉంటారో వారికి అప్లై చేసుకుంటే ప్రతిరోజు ఒక ఎంపీ ఇద్దరికి మాత్రమే విజిటర్స్ పాస్ అనేటువంటిది ఇవ్వగలుగుతారు పార్లమెంట్ సమావేశాలు జరిగేప్పుడు. సో ఆ ఎంపీ ఆ కార్యాలయం అనేటువంటిది ఫర్ ఎగ్జాంపుల్ నేను అప్లై చేసుకుంటే మా ఎంపీ గారికి నేను ఇట్లా పార్లమెంట్లోకి వచ్చి సమావేశాలు చూడాలనుకున్నట్టయితే సో మన ఎంపీకి అప్లికేషన్ పెట్టుకుంటే ఆ అప్లికేషన్ అనేటువంటిది పార్లమెంటరీ సెక్యూరిటీ సర్వీస్కి ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. వాళ్ళు యాక్సెప్ట్ చేసి ఒక పాస్ అనేటువంటిది ఇస్తారు. సో నా యొక్క వ్యాలిడ్ ఐడి ప్రూఫ్ మాత్రమే యూజ్ చేసుకోవాలి. ఈ వ్యాలిడ్ ఐడి ప్రూఫ్ ఖచ్చితంగా యూజ్ చేసుకోవాలి. ఆ వ్యాలిడ్ ఐడి ప్రూఫ్ ద్వారా నాకు ఒక పాస్ అనేటువంటిది ఇస్తారు. నేను వెళ్ళి ఆ పర్టికులర్ రోజున అక్కడ కూర్చొని సమావేశాలు వీక్షించవచ్చు. ఇక్కడ 3 రకాల పాసులు. ఒకటి సాధారణంగా ఎంపీలు ఇచ్చేటువంటి పాసు, మరొకటి లోక్సభ స్పీకర్ ఇచ్చేటువంటి పాసు, మరొకటి రాజ్యసభ చైర్మన్ ఇచ్చేటువంటి పాస్. సో ఫర్ జనరల్ పబ్లిక్ ఏంటంటే సాధారణమైనటువంటి పబ్లిక్ గ్యాలరీలో కూర్చొని చూడొచ్చు. డిస్టింగ్విష్డ్ విజిటర్స్ గ్యాలరీ అనేటువంటిది ఉంటుంది. అది కొంతమంది డిగ్నిటరీస్కి ఉంటుంది. అదేవిధంగా స్పీకర్స్ గ్యాలరీ ఉంటుంది. అది కేవలం స్పీకర్ తరపు నుంచి గెస్ట్లు ఎవరైతే వస్తారో వారు కూర్చొని వీక్షించడానికి ఉంటుంది. సో ఎలాంటి మొబైల్స్ కానివ్వండి, లేదంటే ఇలా ఈ మద్యపానం కానివ్వండి, ఇవన్నీ కూడా లోపలికి క్యారీ చేయకూడదు. సో ఫెసిలిటీస్ ఆర్ ప్రొవైడెడ్. ఏమేమి ప్రొవైడ్ చేస్తారంటే వాటర్ బాటిల్స్, ఓకే సారీ, సో విజిటర్స్ ఏవి కూడా లోపలికి తీసుకెళ్ళకూడదు అన్నట్టుగా ఇక్కడ మనకి ఇస్తున్నారు. సో విజిటర్ వెహికల్స్ కూడా అలౌ చేయరు. అదేవిధంగా సెక్యూరిటీ ప్రోటోకాల్ 3 అంచెల భద్రత అనేటువంటిది ఉంది. సో ఇక్కడ మీరు చూస్తే ఓన్లీ ఐడి కార్డ్స్ ఆర్ అలౌడ్ ఇన్ సైడ్స్ ద ప్రెమిసెస్. సో ఫెసిలిటీస్ ఆర్ ప్రొవైడెడ్ టు డిపాజిట్ ఎనీ అదర్ ఐటమ్స్ బ్రాట్ బై ద విజిటర్ ఇంక్లూడింగ్ మొబైల్ ఫోన్స్, వ్యాలెట్స్, వాటర్ బాటిల్స్ బిఫోర్ షీ ఎంటర్ ఇన్ టు పార్లమెంట్ ప్రెమిసెస్. పార్లమెంట్ లోపలికి వెళ్ళే దగ్గర వాటర్ బాటిల్ కూడా లోపలికి తీసుకెళ్ళనివ్వరు. లోపల ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మొబైల్స్ కానివ్వండి, ఇతర గ్యాడ్జెట్స్ అనేటువంటివి బయటకే లాక్ చేసి వెళ్ళిపోవాలన్నమాట. లోపలికి ఎలాంటివి తీసుకువెళ్ళనివ్వరు. కానీ ఇక్కడ మీరు గమనిస్తే 3 అంచెల భద్రత అనేటువంటిది పార్లమెంట్లోకి ఎంటర్ అవ్వాలంటే ఉంటుంది. ఒకటి ఎంట్రన్స్ దగ్గర ఉంటుంది. సో గేట్ పాస్ అనేటువంటి చూపించాలి. సో చూపించిన తర్వాత న్యూ పార్లమెంట్ బిల్డింగ్ దగ్గర మరొక సెక్యూరిటీ చెక్ ఉంటుంది. బాడీ స్కానర్స్ అనేటువంటివి ఉంటాయి. అదేవిధంగా విజిటర్స్ ఎంట్రీ దగ్గర కూడా మరొక ఎంట్రీ చెక్ అనేటువంటిది ఉంది. సో ఎంటైర్ పార్లమెంటరీ సెక్యూరిటీ మొత్తాన్ని చూసుకోవడం కోసం పార్లమెంటరీ సెక్యూరిటీ సర్వీస్తో పాటు ఢిల్లీ పోలీస్ ప్లస్ ఈ యొక్క పారామిలిటరీ ఫోర్స్ అనేటువంటి, అంటే ఢిల్లీ పోలీస్, పారామిలిటరీ ఫోర్స్ ప్లస్ పార్లమెంటరీ సెక్యూరిటీ సర్వీస్, అంటే ఈ ముగ్గురు బలగాలు అనేటువంటి పార్లమెంటరీ సెక్యూరిటీ గురించి చూసుకోవడం జరుగుతుంది. సో మనకి ఓవరాల్గా ఈ నలుగురు పైన ఇంపోజ్ చేసినటువంటి కేసు ఏంటంటే సెక్షన్ 16 ఆఫ్ యూఏపీఏ, సెక్షన్ 18 ఆఫ్ యూఏపీఏ, అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ ఏదైతే ఉందో ఆ చట్టం ప్రకారం పనిష్మెంట్ ఫర్ టెర్రరిస్ట్ యాక్ట్, అంటే వీరు చేసినటువంటి చర్య అనేటువంటిది ఒక టెర్రరిస్ట్ చర్యగా పరిగణించి వీరిపైన ఈ యొక్క బ్రీచ్ ఆఫ్ యాక్ట్ అనేటువంటిది ఇంపోజ్ చేయడం జరిగింది. సో ఇంప్రిజన్మెంట్ వచ్చేసి దాదాపుగా ఒకవేళ సివియారిటీ ఎక్కువ, అంటే ఎవరైనా మనుషులు చనిపోతే వీళ్ళ చర్యల వల్ల, అంటే ఈ యొక్క యాక్ట్లో ఈ యొక్క చర్యలో ఎవరైనా చనిపోయినట్టయితే అలాంటి సందర్భంలో ఆ చేసినటువంటి వ్యక్తికి, ఆ నేరస్తుడికి డెత్ పెనాల్టీ కావచ్చు లేదా లైఫ్ ఇంప్రిజన్మెంట్ వేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అండ్ పనిష్మెంట్ ఫర్ కాన్స్పిరసీ, ఇలాంటి కుట్రలు పన్నినటువంటి వ్యక్తికి వేసేటువంటి శిక్ష అనమాట, లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఇలాంటివి, లేదా 5 years జైలు శిక్ష వేయడం జరుగుతుంది. అండ్ ఇంకా ఇంటెన్సిటీ ఎక్కువ ఉంటే ఇంప్రిజన్మెంట్ కూడా వేయడం జరుగుతుంది. అంటే భవిష్యత్తులో వీళ్ళకి యూఏపీఏ కోర్ట్ అనేటువంటిది ఎలాంటి శిక్షలు వేస్తుందో చూడాలి. సో ఈ సెక్షన్స్ ఇంపోజ్ చేశారు అంటే ఈ సెక్షన్స్ ప్రకారం గరిష్టంగా ఒక 5 సంవత్సరాలు జైలు శిక్ష వేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అసలు ఓవరాల్గా యూఏపీఏ యాక్ట్ 1967 ఏం చెప్తుంది, ఎందుకు ఈ యొక్క చట్టం అనేది అంత బలంగా ఉంది అంటే దీని యొక్క ఆబ్జెక్టివ్, యూఏపీఏ 1967 చట్టం ఎందుకు తీసుకొచ్చారంటే టెర్రరిస్ట్ యాక్టివిటీస్ అనేవి చేయకుండా ఉండడం కోసం, ఆర్గనైజేషన్స్ని బ్యాన్ చేయడం కోసం, వారిని శిక్షించడం కోసం తీసుకొచ్చారు. ప్రైమరీ ఏమి ఏంటంటే భారతదేశం యొక్క సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుకునే విధంగా, ఎవరైతే భారతదేశం యొక్క సోవర్నిటీని క్వశ్చన్ చేసే విధంగా, భయభ్రాంతుల్ని చేసే విధంగా, క్వశ్చన్ చేయడం కాదు భయభ్రాంతుల్ని చేసే విధంగా, థ్రెట్ చేసే విధంగా ఎవరైనా చర్యలు చేశారు అంటే వారిపైన ఈ యొక్క యూఏపీఏ యాక్ట్ అనేటువంటిది బనాయించడం జరుగుతుంది. సో డిక్లరేషన్ ఆఫ్ అన్లాఫుల్ యాక్టివిటీస్, అంటే ఒక చర్యని చట్ట వ్యతిరేక చర్యగా ఎలా పేర్కొంటారు ఈ చట్టంలో అంటే సెంట్రల్ గవర్నమెంట్ అఫీషియల్ గడ్జెట్ అనేది రిలీజ్ చేస్తుంది. దాంట్లో పేర్కొన్నటువంటివన్నీ కూడా ఇదిగో ఈ నేరాలు అనేటువంటి యూఏపీఏ కిందకి వస్తాయి అని చెప్పడం జరుగుతుంది. తర్వాత పెనాల్టీస్ ఏమిటి అంటే లైఫ్ ఇంప్రిజన్మెంట్ పడుతుంది ఎవరైనా ఈ యొక్క నేరాలు చేసినట్టయితే. తర్వాత డెత్ పెనాల్టీ కూడా పడేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత అప్లికబుల్ టు నేషనల్స్ అండ్ ఫారినర్స్, అంటే ఎవరైనా ఫారినర్స్ కూడా వేరే కంట్రీలో ఉండి భారతదేశం యొక్క సోవర్నిటీని క్వశ్చన్ చేసే విధంగా
ఈ యొక్క చర్యలు చేసినట్టయితే రీసెంట్గా ఖలిస్తానీ లీడర్స్ పైన కొంతమంది పైన యూఏపీఏ కింద కేసులు బనాయించడం జరిగింది కెనడాలో ఉన్నటువంటి వారిపైన. సో దాన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది, ఫారిన్ సాయిల్ పైన ఉండి కూడా భారతదేశాన్ని థ్రెట్ చేసే విధంగా ఎలాంటి కాన్స్పిరసీ చేసినా వారిపైన కూడా యూఏపీఏ చట్టం అనేటువంటిది వర్తిస్తుంది, వారిపైన కూడా కేసులు బనాయిస్తారనమాట. 2004 సంవత్సరంలో ఏం చేశారు అంటే అన్లాఫుల్ యాక్టివిటీస్ని కాస్త టెర్రరిస్ట్ యాక్ట్స్ కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. చాలా ఆర్గనైజేషన్స్ని బ్యాన్ చేయడం జరిగింది. అంటే చాలా టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ని బ్యాన్ చేయడం కోసం ఈ యొక్క టెర్రరిస్ట్ యాక్ట్స్ అనేటువంటి వర్డ్ యూజ్ చేసి చాలా ఆర్గనైజేషన్స్, టెర్రరిస్ట్ ప్రేరేపించేటువంటి ఆర్గనైజేషన్స్ అన్నింటిని కూడా బ్యాన్ చేయడం జరిగింది. కాకపోతే మీరు గమనిస్తే 2019 సంవత్సరంలో ఒక అద్భుతమైనటువంటి సవరణ తీసుకురావడం జరిగింది. ఏంటి ఆ అద్భుతం? కొన్ని కన్సర్న్స్ కూడా ఉన్నాయి. సో 2019లో పార్లమెంటు ఈ యొక్క 1961 యూఏపీఏ యాక్ట్కి ఒక సవరణ చేసింది. ఏంటి? టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ని మాత్రమే కాదు, ఇండివిజువల్స్ని కూడా టెర్రరిస్ట్గా రికగ్నైజ్ చేసేటువంటి అధికారం ఈ యొక్క యూఏపీఏకి ఇవ్వడం జరిగింది. అంటే ఒక వ్యక్తిని టెర్రరిస్ట్గా పరిగణించి ఆ వ్యక్తి పైన కేసులు బనాయించేటువంటి అధికారం పార్లమెంట్ అనేది ఈ చట్టానికి కల్పించడం జరిగింది. దీనివల్ల చాలా సమస్యలు అనేటువంటి వస్తున్నాయి. ఎందుకు అంటే ఒక వ్యక్తి పైన ప్రైమా ఫేస్ అనేటువంటిది, అంటే ముందుగా ఇది ఇన్వెస్టిగేషన్ చేయకుండా ముందే ఆ వ్యక్తి పైన ఈ చట్టంతో ఈ యొక్క కేసులు బనాయించడం జరిగితే అతనికి బెయిల్ అనేటువంటిది కూడా రాదనమాట. అంటే అతని యొక్క ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ ఈ యూఏపీఏ యాక్ట్లో భాగంగా చాలా కేసులు అనేటువంటివి చాలా కాలం డ్రాగ్ అవుతూ ఉన్నాయి. అదేవిధంగా మీరు గమనించినట్టయితే ఈ కేసులు ప్రూవ్ అవ్వట్లేదన్నమాట. సో అంటే ఈ యొక్క ఏజెన్సీస్ అనేటువంటివి కొంతమంది, అంటే ఎవరైతే నిజంగా తప్పు చేస్తున్నారో వారిపైన కాకుండా ఈవెన్ సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో చెప్పిందండి. సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో చెప్పింది. సో ఈ పర్టికులర్ యూఏపీఏ చట్టం అనేది మిస్యూజ్ చేస్తున్నారు ఎక్కువగా. తర్వాత ఎన్ఐఏకి ఎక్కువగా అధికారాలు ఇవ్వడం జరిగింది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక తెలంగాణ స్టేట్లో ఎవరైనా ఒక టెర్రరిస్ట్ని కానివ్వండి, టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ని బ్యాన్ చేయాలనుకున్నట్టయితే స్టేట్ లెవెల్ పోలీస్ ఆఫీసర్స్కి ఎలాంటి అధికారం లేకుండా డైరెక్ట్గా ఎన్ఐఏ లెవెల్లో ఉన్నటువంటి ఒక డిఎస్పీ ర్యాంక్ ఆఫీసర్కి సీజ్ చేసేటువంటి అధికారం ఇవ్వడం జరిగింది. ఆ స్టేట్ డీజీపీ అంటే స్టేట్ డీజీపీని కాదని ఎన్ఐఏకి సంబంధించినటువంటి వ్యక్తిని ఈ యొక్క అపాయింట్ చేయడం జరిగింది. సో దీన్ని బట్టి మీరు గమనిస్తే యూఏపీఏ కింద కేసు అనేటువంటి నమోదు చేశారు అంటే చాలా 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 ఇబ్బంది పడతారు. అండ్ ఈ యొక్క టెర్రరిస్ట్ యాక్ట్ని ప్రేరేపించే విధంగా ఎవరైనా చర్యలు చేసినా ఈ యొక్క పార్లమెంట్ అటాక్ విషయంలో కూడా వారిపైన యూఏపీఏ కింద యాక్ట్ బనాయించడం జరిగింది. ఇది మనకి ఇంటర్నల్ సెక్యూరిటీ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలా యూజ్ అవుతుంది. ఈ యొక్క యూఏపీఏ యాక్ట్ 2019 అమెండ్మెంట్, 2014 అమెండ్మెంట్, ఎన్ఐఏ యొక్క రోలు, ఫారినర్స్ పైన కూడా యూఏపీఏ కేసు పెట్టొచ్చు, అలాగే వేసి పెట్టొచ్చు. సో ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో ఇది ఓవరాల్ బ్రీఫ్ డీటెయిల్స్. సో ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అండ్ ఏపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ క్రాష్ కోర్స్ అనేటువంటి December 17 నుంచి న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది విశాఖపట్నం వేదికగా, ఆఫ్లైన్ ప్లస్ ఆన్లైన్. సో ఆఫ్లైన్లో అయితే 5,000 రూపీస్, ఆన్లైన్లో అయితే 4,000 రూపీస్ ఫీజు పే చేయాల్సి ఉంటుంది. సో ఈ ఇండియన్ హిస్టరీ మాడ్యూల్ కూడా నేనే తీసుకుంటున్నాను. అండ్ ఏపీఎస్సీ గ్రూప్ 2 టెస్ట్ సిరీస్ అయితే మనకి ఫుల్ కోర్సు ప్లస్ అప్డేటెడ్ క్లాసెస్, రికార్డెడ్ వీడియోస్ ఉంటాయి. ఇవి 999కి ఇవ్వడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్. బాయ్.